నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతము. నవంబర్ 6 గురువారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఈ రోజు గ్రహస్థితులు ఏంటి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఏంటి అనేది, దాంతో పాటు ఈ యొక్క గ్రహాల ప్రభావము ఈ 12 రాశుల వారి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు తులారాశిలోను, చంద్రుడు మీనరాశిలోను, బుధుడు శుక్రుడు కన్యలో యుతిలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలోను, గురుడు వృషభంలోను స్వగృహంలో బలంగా ప్రకాశిస్తున్నాడు. అయితే శని భగవానుడు కుంభరాశిలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ప్రభావము అందున ఈ రోజు గురువారం కావడం మూలంగా గురువు యొక్క అనుగ్రహము, గురువు యొక్క ప్రభావము అన్ని రాశుల వారి మీద ఏ అంశాల మీద ఉండబోతోంది అంటే కనుక విద్య, జ్ఞానము, దైవభక్తి, దాన ధర్మాలకు సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలు ఇచ్చే రోజు ఈ రోజు. ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి, వృత్తిలో సానుకూలత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చేది కనబడుతోంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు మేము చదవలేము అని అనుకున్న వాళ్ళు విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ధనలాభము, ఆధ్యాత్మిక పరంగా చాలా సంతోషంగా ఉండబోతోంది. క్షేత్ర దర్శనము, దాన ధర్మాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము పసుపు రంగు పువ్వులను, పసుపు రంగు పళ్ళను ఏదైనా దేవాలయంలో ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు బెల్లాన్ని కనుక దానంగా ఇచ్చినట్టయితే, అంటే కేజీ దగ్గరికి తక్కువ కాకుండా కేజీ పైన మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా జాతక పరంగా ఉండి ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మికత పెరగడంతో పాటు పాత సమస్యలు ఏమైనా ఉండి ఉన్నా లేదా పాత తగాదాలు ఉండి ఉన్నా కానీ అవి అనుకూలంగా తొలగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో సౌఖ్యము, శుభకార్యాలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఒక కీలకమైన అంశము మీకు సంతోషాన్ని కలగజేయడంతో పాటు ఒక శుభవార్తతో మీరు మీ కార్యాలను ముందుకు తీసుకువెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురువుకు, అంటే నవగ్రహ ఆలయంలో గురు భగవానుడికి సంబంధించి మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు సమగ్ర సూచన ఏంటంటే కనుక బృహస్పతి యొక్క ప్రభావం వల్ల ఈ రోజు ఆయన యొక్క ప్రభావము బలంగా ఉండడం వల్ల జ్ఞానము, దానము, భక్తి, గురుసేవ ఇవి చేసినట్టయితే కనుక విశేషమైన అత్యంత శ్రేష్టమైన ఫలితాలు ఇంకా ఎక్కువ పొందేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే దానంగా ఏమిచ్చుకోవాలయ్యా అంటే కనుక పసుపు రంగు పువ్వులు, పసుపు రంగు సంబంధించి ధాన్యము, పసుపు రంగు వస్త్రాలు ఇవి దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతుంది. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము అందరూ మేషాది ద్వాదశ రాశుల వారందరూ స్త్రీలు పురుషులు కూడా చదవదగినటువంటి మంత్రము ఓం బృహస్పతియే నమః. ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఆ గురుగ్రహానికి పాత్రలు కండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారిత్య ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.